ఎస్ఎస్ న్యూస్ ఏపీ, నిజాలు నిర్భయంగా. మన మహానాడు గురించి ఎవరు మాట్లాడాలా? మేము మాట్లాడుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేద్దామా, ఎట్లా చేద్దాము, ఎట్లా మనం గొప్పగా చేస్తామని మేము మాట్లాడుకోవాలి. మిగతా వాళ్ళకి ఎందుకండి జిల్లా? ఆ జిల్లా అక్కర్లే. మహానాడు పెడితే మేము మాట్లాడుకోవాలి కానీ ఇతరులు మాట్లాడకూడదు. అలాంటి సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు కలుగు చేసుకుని మహానాడు గురించి మాట్లాడటం అనేది చాతగానితనం. చేతైన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మనకెందుకు వాళ్ళు మహానాడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇది, మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు చేయాలని సైలెంట్గా ఉంటాడు. అట్లుండటంలా ఏదో పెద్ద జిల్లా లేకల్లా గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తిని, గొప్ప తెలివితేటలు ఉన్నాయని, ఇంతకుముందు ఎవరు ఆయనతో సరిపోరని, మరి జిల్లాలో ఎవరు సరిపోయేవాళ్ళు లేరని, మరి ఆయన మహానాడు గురించి విమర్శించటం, ఇంకా 10-100 మహానాడు పెట్టుకున్నా జిల్లాలో ఒక్క సీటు కూడా రాదని, తుడిచిపెట్టుకుపోతుందని కాకాణి గారు చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది. అప్పుడు కూడా ఆయన 24లో జ్యోతిష్యం చెప్పాడు. చిలక జ్యోతిష్యం అంటారు కదా దాన్ని. ఆ జ్యోతిష్యంలో ఏం చెప్పాడు? మొత్తం 175 సీట్లు మాకు వస్తున్నాయన్నారు. అది ఏ దశకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 175 సీట్లు వచ్చాయా? ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. అదే కదండి, నేను ఆ పార్టీలో ఉన్నోనే, నేను అందులోనే ఉన్నాను. 2 సంవత్సరాల ముందు గెటా బయటకు వచ్చేసాను. ఎందుకంటే అక్కడ పద్ధతులు నచ్చల. ముఖ్యమంత్రి వాడు అనేవాళ్ళు ఎట్లుండాలి? ఎమ్మెల్యే పోతే గౌరవించాలి. రావయ్య రాజశేఖర రెడ్డి గారు, మేము ఎక్కడన్నా అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు గేట్ల కనబడగానే అలా కమాన్ శేఖర్ దా కూర్చో అని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. ఇది అది కాదు. ఎమ్మెల్యే కాదు, ఆయన కాదు, వాళ్ళ తాత కాదు, ఇంకా ఆయన మించిన వాళ్ళు కాదు, ఏజ్డ్ పర్సన్స్ ఎవరు పోయినా నిలబెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. కానీ కూర్చోమనే పద్ధతి కూడా లేకుండా ఆయనకన్నా నేను చాలా పెద్దోడిని, మేము ఎమ్మెల్యేగా పోతే నీ కొరకు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన వ్యక్తులండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా వాల్యూస్ కాపాడాలి. నువ్వు, నీ బాధ్యత అది. నువ్వు అది చేయకుండా మాకు టికెట్లు ఇవ్వు, నీ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు, నువ్వు యాడికి వచ్చినావు? అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన నువ్వు ఒకతోని ముఖ్యమంత్రి అయినావు. ఇంకా లేదు అవకాశాలు, ఇంకా అవకాశాలు లేవు. ఈయన కాకాని ఎందుకు చించుకుంటున్నారు? ఏమి లేవులా, చించుకున్నా ఏముండదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాళ్ళని చూసి ఉలిక్కి పడుతుంది. నువ్వు ఎంత గీరుకున్నా పుళ్ళు కావాల్సిందే కానీ ఇంకేమి కావు. ఉళ్ళంతా పుళ్ళు కావాల్సి వస్తుంది. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.